100 వారి బొంద, ఏది 100 సీట్లు అని చెప్పేసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 100 వారి బొంద అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎద్దేవా. రైతులకు ఎవరేం చేశారో చర్చించడానికి రెడీ. 8న ప్రెస్ క్లబ్కు వస్తా, ఎమ్మెల్యేలతో కలిసి రా, నీ స్థాయికి నేను చాలు, కేసీఆర్ అవసరం లేదు, మా హయాంలో పూర్తయిన నియామకాలను నీవని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. 100 వాని బొంద, 100 అసెంబ్లీ సీట్లు రావాలంటే ప్రజలు ఓటేయాలి. మరి మీ నాయన కూడా గతంలో అన్నాడు కదా 100 నుంచి 110 వస్తే రాసి పెట్టుకో రాహుల్ అన్నాడు. రాసి పెట్టుకో రాహుల్ 100 కాదు 110 వస్తాయని. మరి మరి 100 వాని బొంద, 100 అసెంబ్లీ సీట్లు రావాలంటే ప్రజలు ఓటేయాలి. రేవంత్కి ఎవరు ఓటేస్తారు? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు దళితులు గిరిజనులు ఓట్లు వేయాలా? 4000 పింఛన్ ఇవ్వనందుకు ముసలోళ్ళు ఓట్లు వేయాలన్నా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరుద్యోగులు ఓట్లు వేయాలా? నెలకు 2500 ఇవ్వనందుకు ఆడబిడ్డలు ఓట్లు వేయాలా? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రైతులు ఓట్లు వేయాలా? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు నీకు ఓటు వేయాలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు సాధిస్తామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన నియామకాలను అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి తానే చేసినా అని రేవంత్ రెడ్డి గఫాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎవరెవరు ఏం చేశారో చర్చిద్దామన్న రేవంత్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరిస్తున్నా. రేవంత్కు 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నా. 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వస్తా, నీవు కూడా నీ ఎమ్మెల్యేలతో కలిసి రా, మీడియా ముందే చర్చిద్దాం అని సవాల్ విసిరారు. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు. బనకచెర్ల పేరుతో ఆంధ్రాకు నీళ్లు పంపుతున్నారని, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని, ఆయన తొత్తులు కొంతమందిని నియామకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎరువులు విత్తనాల కోసం రైతులు యుద్ధమే చేయాల్సి వస్తుందని, ప్రతి మండలంలో రైతులు ఎరువులు యూరియా కోసం ధర్నాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ పాత రోజులు తీసుకొస్తామని అన్నారని, నిజంగానే ఆ పాత దుర్దినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి చివరి గింజ వరకు కొని రైతుల కడుపు కేసీఆర్ నింపారని, ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో ఇవాళ మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా పారిపోతున్నది రేవంత్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. రైతు భరోసాలో 39,000 కోట్లు, రుణమాఫీలో 38,000 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టింది. నాట్లు వేసేటప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తే, ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నాడు. కోటీశ్వరులను చేస్తానన్న మాటల్ని ఆడబిడ్డలు నమ్మడం లేదు. నెలకి తమకు ఇస్తామన్నా 2,500 ఎప్పుడు ఇస్తావో చెప్పాలని నిలదీస్తున్నారు. తమకు ఇస్తామన్న స్కూటీ ఏమైందని మా చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని తమ్ముళ్ళు అడుగుతున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్న మాట ఎప్పుడు నిలబెట్టుకుంటామని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఎకరాకు 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తావోనని రైతులు ఎదురు చూస్తున్నారని నిలదీశారు. ఇవాళ తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని రేవంత్ రెడ్డి, ఆయన తొట్టి గ్యాంగ్ మాత్రమే సంతోషంగా ఉందని, దండుపాల్యం ముఠాలా ఏర్పడిన బిల్డర్లు బిల్డర్లు కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అందిన గాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క కొత్త స్కీము అమలు చేయలేదు, ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కానీ అప్పు మాత్రం 2 లక్షల కోట్లకు చేరింది. ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఖాతాల్లోకి టకీమని డబ్బులు పడుతున్నాయా అని నిలదీశారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని తాము ఎప్పుడూ చెప్పామని దుయ్యబట్టారు. 9 ఏళ్లలో సుమారు $9 బిలియన్, అంటే సుమారు 72,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేశామని మొన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చెప్తే అక్కడ ఉన్న ప్రొఫెసర్ మేధావులు కూడా ఈయన చెప్తే మొత్తం ముక్కు మీద వేలేసుకున్నారట. ప్రొఫెసర్లు వాళ్ళు పెద్దోళ్ళు అంతా కూడా అట్లనా మీ అయ్యా ఇట్లా చేసిండా అన్నటువంటి విధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లే వాళ్ళు ఆశ్చర్యపోయారట. సో ఒక రకంగా చెప్పాలంటే సవాలు విసిరింది మీ నాయనకు. అసెంబ్లీ ఉన్నది, అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ ఉన్నది, అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి. ఎవరు ఏంటిది అనేది. ఎందుకు అంటే నువ్వు దొంగని రేవంత్ దొంగని నీవు.
ఇద్దరు దొంగలు అనేది జనాలు, ఇద్దరు దొంగలు అనేది జనాల యొక్క అభిప్రాయం. తేలాలి, ఇది బహిరంగంగా తేలాలి, ఇది అసెంబ్లీ సాక్షిగా తేలాలి. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో తొడగొట్టుడు కాదు, లేకపోయినట్లయితే ఉంటున్నావు ఇంకా ఉప్పల్ స్టేడియంలో నేను తల నరుకుంటా అని చెప్పేసి కేటీఆర్ అలాగే కేసీఆర్ చెప్పినట్టు కాదు. బహిరంగంగా మీ సంబంధించినటువంటి అన్ని బహిర్గతం కావాలి. 1,00,000 కోట్లను దోచుకున్నాడు అనేది రేవంత్ వాదన. ఇక్కడి నుంచి 1,000 కోట్ల రూపాయలని టకీమని చెప్పేసి రేవంత్ ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్రనాయకుల యొక్క ఖాతాలో పడేస్తున్నారు అనేది కేటీఆర్ వాదన. అంటే ఈ రెండు వర్గాలు ప్రజలకు సంబంధించినటువంటి కట్టే పన్నులతోటి బయట అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు నెత్తి మీదనేమో ప్రజలకు రుద్దుతా ఉన్నారు. మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో జనాలకు వచ్చేటువంటి ఉపయోగం ఏమలేదు సార్. మమ్మల్ని రెచ్చగొట్టకుర్రి. మీరు ప్రతిపక్షంలో ఉన్నా పచ్చగానే ఉంటారు, అధికారంలో ఉన్నా కానీ పచ్చగానే ఉంటారు కానీ జనాలు పలసన అయిపోతూ ఉన్నారు. మీ యొక్క ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకుర్రి. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏదైతే కేసీఆర్ని కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపిస్తూ వీళ్ళు దోపిడీ చేసిండ్రు, వీళ్ళు ఆగం చేసిండ్రు, 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నారు. వాళ్ళను చెంచల్గూడ చెర్లపల్లి జైల్లోకి పంపించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నారు. ఆ కట్టించేటువంటి ఇల్లు వాళ్ళకి ఎక్కడ ఉన్నదో ఒకసారి చూపెట్టు. మీరు చెర్లపల్లిలో కట్టిల్లా, మీరు చెంచల్గూడలో కట్టిల్లా, ఏడు కట్టిలో చూపెట్టు. డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇళ్లలో కూడా అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలను మేము బయటికి తీసుకొచ్చి నిలబెడతామని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 18-19 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క సంబంధించినటువంటి దాన్ని బయటికి తీయలేదు. 1000 ఎకరాల భూములని ధరని అడ్డం పెట్టుకొని కాజేసులు అన్నటువంటి అభిప్రాయాన్ని మీ యొక్క యాత్రలో మీ యొక్క సభలో చెప్పిండు. వాళ్ళ దగ్గర నుంచి సెంటు భూమి అని ఇప్పటి వరకు తీసుకున్నావా? దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. ఇక కేటీఆర్ సంగతికి వస్తావా, కేసీఆర్ సంగతికి వస్తావా? కేసీఆర్ ఎట్లయినా కానీ అది ఫామ్ హౌస్లో ఉన్న ఒకటి, ఇంక ఇక్కడ ఉన్న ఒకటి, అది మాట్లాడు. కానీ కేటీఆర్కి ఏమని చెప్తా ఉన్నామంటే టకీమని చెప్పేసి పైసలు రేవంత్ రెడ్డి గారు ఎవరి అకౌంట్లో వేసిండో అది బహిర్గతం చేయాలి, జనాలకు తెలవాలి. ఇప్పుడు నేను కూడా అంటే ఇప్పుడు నేను అవసరమైనట్లయితే ఎవరిపైన నిందలు వేయడం సులువే, కానీ నిరూపించడం సవాల్. నువ్వు నిందలేసినటువంటి విధంగా నిరూపించడం చాలా కష్టం. ఆధారాలు ఉంటే బయట పెట్టు, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు దయచేసి. ఇక ఆయన సవాల్ని ఈయన స్వీకరించినట్ట. సరే, ఏదేమైనప్పుడు కూడా 72 గంటల టైం ఇస్తా ఉన్నాను ప్రిపరేషన్ కోసం రాలి. గతంలోనే మీరు ప్రిపేర్ కాలేదు అది ఇది అని చెప్పేసి గతంలో అసెంబ్లీలోకి వచ్చారు మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి రాలి, 72 గంటల టైం ఇస్తా ఉన్నా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రాయని చెప్పేసి ఈ మునగాడు చెప్తా ఉన్నాడు అన్నట్టు.